కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్యే అనుచరులపై వస్తున్న ఆరోపణలతో ఆయన గ్రాఫ్ పడిపోయే పరిస్థితి వస్తోందని అంటున్నారు. ప్రభుత్వ అధికారుల్ని బ్లాక్మెయిల్ చేసి నిర్బంధ వసూళ్లకు పాల్పడుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇసుక ఎర్రమట్టి రవాణా చేసే ట్రాక్టర్లు లారీల ఓనర్లను బెదిరిస్తూ డబ్బు గుంజుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ పార్టీ? ఆయనకు తెలిసే దందాలు జరుగుతున్నాయా లేక శాసనసభ్యుడి పేరు చెప్పి అనుచరులే సాగిస్తున్నారా? తన ఇమేజ్ డ్యామేజ్ అవుతున్నా ఆ ఎమ్మెల్యే నోరు మెదపకపోవడానికి కారణాలేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కాంట్రవర్సీకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతున్నారు. అనుచరుల దందాలతో వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. దాదాగిరి చేస్తున్నారన్న ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటపడలేక కొట్టుమిట్టాడుతున్నారు. నేరుగా వివాదాల జోలికి వెళ్లకపోయినా అవి నీడలా వెంటాడుతున్నాయి. కూటమి పార్టీల పొత్తులో భాగంగా గత ఎన్నికల్లో ఆదోని సీట్ను బీజేపీకి కేటాయించారు. దీంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడును పక్కన పెట్టాల్సి వచ్చింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో బీజేపీ అభ్యర్థి పార్థసారథి గెలుపు కోసం కృషి చేశారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి వ్యవహారం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన విధంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. విజయం కోసం కృషి చేసిన మీనాక్షి నాయుడును పట్టించుకోవడం మానేశారు. ఈ విషయాన్ని పలుమార్లు కూటమి పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన మాజీ ఎమ్మెల్యే తాడో పేడో తేల్చుకోవాలనుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆగడాలను తట్టుకోలేకపోతున్నామని, తన స్వార్థం చూసుకోవడం మినహా ఎవరిని పట్టించుకోవడం లేదన్న వాదాన్ని అందుకున్నారు. టీడీపీ జనసేన క్యాడర్ను కోఆర్డినేట్ చేసుకోవడం లేదంటూ ఇటీవల కర్నూలులో పర్యటించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గర నిరసన గళం వినిపించడం రాజకీయంగా కలకలం సృష్టించింది. తెలుగుదేశం క్యాడర్ చిన్న పనులు అడిగినా చేయడం లేదని మీనాక్షి నాయుడు మినిస్టర్ ముందే చిందులు వేశారు. పార్థసారథి గెలుపు కోసం కష్టపడితే కొంచెమైనా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పార్థసారథి పైన టీడీపీ క్యాడర్ ఫిర్యాదు చేసింది. మీనాక్షి నాయుడు అనుచరుల ఆందోళన కూటమిలో అలజడి రేపింది. మంత్రి నిమ్మల రామానాయుడు రెండు వర్గాలకు నచ్చజెప్పి రాజీ చేశారు. అయితే ఎన్ని రోజులు కలిసి పనిచేస్తారనేదే అనుమానం. బీజేపీ శాసనసభ్యుడు ముఖ్య అనుచరుడు నాగరాజు గౌడ్ ఓ లారీ ఓనర్ ను బెదిరించిన ఆడియో కలకలం రేపింది. పార్థసారథి స్నేహితుడైన ఓ డాక్టర్ ఇటీవల కర్నూలు బుధవారంపేటకు చెందిన వ్యక్తి స్థలాన్ని తప్పుడు పత్రాలతో తన తల్లి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వివాదాస్పదమైంది. స్థలం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. కమలదళం క్రమశిక్షణకు మారుపేరంటారు. కానీ ఈయన అండ చూసుకుని అనుచరులు రెచ్చిపోతూ దందాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఫాలోవర్స్ అడ్డంగా దొరికిపోవడంతో ఎమ్మెల్యేకి ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాదు, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు ఇంకా చాలా వ్యవహారాలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొందరు ఒక గ్రూప్ గా ఏర్పడి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇసుక ఎర్రమట్టి రవాణా ట్రాక్టర్లు లారీల ఓనర్లను బెదిరించి నిర్బంధంగా డబ్బు గుంజుతున్నారని ఆదోని నియోజకవర్గంలో వినిపిస్తోంది. అడిగినంత ఇచ్చుకోకపోతే అక్రమ కేసులతో వేధింపులు తప్పవని ముందుగానే వార్నింగ్ ఇవ్వడంతో ఎందుకు వచ్చిన తంట అని ఎంతో కొంత సమర్పించుకుంటున్నారు. ఇంకొక బ్యాచ్ ప్రభుత్వ అధికారులను బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే పేరు చెప్పి ప్రతి నెల లక్షల్లో గుంజుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా అధికారి అంత ఇచ్చుకోలేమంటే ఎమ్మెల్యేకు చెప్పి శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని బెదిరిస్తున్నారట. ఆఫీసర్లు చేసే దోపిడీ చిట్టా అంతా తమ దగ్గర ఉందని, ఆధారాలతో ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే ఎక్కడో ఉంటారు, ఏదో జరుగుతుందని హెచ్చరించి మరి ముక్కు పిండి వసూళ్లు చేస్తున్నారట. ఎవరైనా అధికారి కొంత తగ్గించుకోమని అడిగితే ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి మాట్లాడుకుని వెళ్ళండి, లేకపోతే ఇబ్బందులు తప్పు అని ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్నారని టాక్. ఎమ్మెల్యే వర్గీయుల ఆగడాలు భరించలేక ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు విసిగిపోతున్నారు. కూటమి పాలనలో ఇదేం తీరు అని లోపల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆదోని నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యేల అనుచరుల ఆగడాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి పెడధోరణులతో ఇక్కడ పనిచేయాలంటే ఉద్యోగులు హడలిపోతున్నారు. అయితే ఇదంతా ఎమ్మెల్యే పార్థసారథికి తెలిసే జరుగుతోందా లేక
తెలియకుండా ఈయన పేరు చెప్పుకొని అనుచరులే దందాలు చేస్తున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేకి తెలిసే జరుగుతోందనే టాక్ లేకపోలేదు. అలాంటప్పుడు అనుచరుల ఆగడాలు దందాలకు ఎందుకు చెక్ పెట్టడం లేదన్న ప్రశ్న వస్తోంది. ఫుల్ స్టాప్ పెట్టకపోతే కూటమికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. తన వర్గాన్ని కంట్రోల్ చేయకపోతే బీజేపీ శాసనసభ్యుడితో పాటు పార్టీ ప్రతిష్ట మసకబారక తప్పదు. ఆదోనిలో జరుగుతున్న వ్యవహారాలను పరిశీలిస్తున్న వారికి ఎక్కడో తేడా ఉందనే డౌట్స్ లేకపోలేదు. మొత్తం మీద అనుచరులపై వస్తున్న దందాల ఆరోపణలతో పీక లోతుల్లో ఊబిలో కూరుకుపోయిన ఎమ్మెల్యే పార్థసారథి వాటి నుంచి బయటపడతారో లేదో చూడాలి.